హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు Baalaamechtutorials. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే కాన్సెప్ట్ మ్యాట్రిక్స్. సో ఈ మ్యాట్రిక్స్ అనేది కేలే అనే ఒక ఫ్రెంచ్ మ్యాథమెటిషియన్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. ఓకే, సో ఇక్కడ ఈ మ్యాట్రిక్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ కీ ఆర్ టూల్. సో ఈ మ్యాథమెటిక్స్లో కానీ లేదనుకుంటే ఫిజిక్స్, న్యూక్లియర్ ఫిజిక్స్లో కానీ అప్లైడ్ సైన్స్లో కానీ అండ్ స్టాటిస్టిక్స్లో కానీ సో జనరల్గా ఎక్కువ యూజ్ చేయడం అనేది జరుగుతుంది మ్యాట్రిక్స్ అనేవి. ఓకే, సో ఇక్కడ మ్యాట్రిక్స్ అంటే ఏంటి డెఫినేషన్లో ఒకసారి చూద్దాం. సో ఇక్కడ మ్యాట్రిక్స్ ఈజ్ ఏ రెక్టాంగులర్ యారీ ఆర్ ఫంక్షన్ ఆఫ్ నెంబర్స్ అరేంజ్డ్ ఇన్ రోస్ అండ్ కాలమ్స్ ఎన్క్లోజ్డ్ బై ఎ బ్రాకెట్. అంటే ఒక బ్రాకెట్లో సో నెంబర్ ఆఫ్ కాలమ్స్ అండ్ నెంబర్ ఆఫ్ రోస్ అనేవి తీసుకొని దాన్ని కంప్లీట్గా ఒక బ్రాకెట్లో ఎన్క్లోజ్ చేసినట్లయితే దాన్ని మ్యాట్రిక్స్ మనం తీసుకోవడం అనేది జరుగుతుంది. సో జనరల్గా మ్యాట్రిక్స్ని మనం ఇక్కడ ఏ అనే మ్యాట్రిక్స్గా తీసుకుంటాం. ఇక్కడ ఏ అనేది మ్యాట్రిక్స్ని ఎప్పుడు క్యాపిటల్స్లోనూ మనం ఇండికేట్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, సో ఏ కానీ బి కానీ సి కానీ ఏమైనా ఒక క్యాపిటల్లో తీసుకుంటాం ఇక్కడ. ఓకే, సో ఏ అనే మ్యాట్రిక్స్లో మనం తీసుకున్న ఈ ఎన్క్లోజ్డ్ బ్రాకెట్లో సో ఏఐజే అని ఎలిమెంట్స్ అనేవి బ్రాకెట్లో ఎలిమెంట్స్ అనేవి తీసుకుంటాం. ఓకే, సో ఈ ఎలిమెంట్ అనేది ఇవి ఐజే అనేది లొకేషన్ అనేది తెలియజేస్తుంది. ఓకే, రో అండ్ కాలమ్స్. సో ఐ రోలో జే కాలంలో ఏ అనేది ఏ పొజిషన్లో ఉంది ఈ బ్రాకెట్లో అనేది ఇండికేట్ చేయడానికి సో జనరల్గా మ్యాట్రిక్స్ని ఈ విధంగా మనం ఇండికేట్ చేయడం అనేది జరుగుతుంది ఇక్కడ. ఓకే, అట్ ద సేమ్ టైం ఇక్కడ స్మాల్ లెటర్స్ అనేవి ఓన్లీ ఎలిమెంట్స్ని చూపించడానికి చూపిస్తుంటాం. ఓకే, క్యాపిటల్ లెటర్స్ అనేది జస్ట్ మ్యాట్రిక్స్ని క్యాపిటల్స్లో మనం చూపించాం. ఏ అని అవనివ్వండి, బి అని అవనివ్వండి, సి అని అవనివ్వండి, కానీ కంప్లీట్గా క్యాపిటల్ లెటర్స్ అయి ఉండాలి ఇక్కడ. ఓకే, మనం దీన్ని ఒక ఎక్స్ప్రెషన్లో ఒకసారి చూద్దాం. ఓకే, సో ఇక్కడ ఎక్స్ప్రెస్ చేద్దాం. సో ఏ అనే మ్యాట్రిక్స్లో మనం తీసుకున్న ఎన్క్లోజ్డ్ బ్రాకెట్లో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేవి ఉన్నాయి. సో ఈ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేది A11, A12 ఎట్సెట్రాస్. ఓకే, A1n వరకు. ఓకే, అండ్ ది సెకండ్ వన్ 21, 22, 2n. సో ఈ విధంగా మనం ఎక్స్ప్రెస్ చేసినట్లయితే ఇక్కడ ఏంటి ఇక్కడ సో ఈ 11 అనేది కాంపోనెంట్స్. 1 ఫస్ట్ రో ఫస్ట్ కాలంలో ఏ అనే ఎలిమెంట్ ఉంది. సో ఇక్కడ ఫస్ట్ కాలం ఫస్ట్ రో ఫస్ట్ కాలంలో ఈ ఎలిమెంట్ అనేది ఉంది. సో ఇలాగా ప్లేస్ని మనం డిక్లేర్ చేయడానికి ఈ కాంపోనెంట్స్ అనేవి తీసుకుంటాం ఇక్కడ. సో సిమిలర్లీ AM1, AM2, AMN. ఓకే, సో ఈ విధంగా మనం మ్యాట్రిక్స్ని ఇండికేట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ ఏంటి చూడండి, M రోస్ అండ్ కాలమ్స్. ఈ MN రోస్ అండ్ కాలమ్స్ దగ్గర ఈ ఏ అనే ఎలిమెంట్ ఇక్కడ ఉంది ఇక్కడ. ఓకే, సో వీటిని జనరల్గా ఎలిమెంట్స్ అని అంటాం. ఓకే, సో ఈ 1, 1, 2 అనేవి ఏమున్నాయో వీటిని కాంపోనెంట్స్ అని అంటాం ఇక్కడ. ఓకే, సో వీటిని ఏమంటాం కాంపోనెంట్స్. సో ఈ కాంపోనెంట్స్ యొక్క ప్లేస్ని బట్టి సో ఈ ఎలిమెంట్ అనేది ఎక్కడ ఉంది, ఏ ప్లేస్లో ఉంది అనేది మనం తీసుకుంటాం ఇక్కడ. ఓకే, సో ఇక్కడ M రోస్ అండ్ కాలమ్స్. సో అంటే M/N ఇది ఆర్డర్. సో కంప్లీట్గా ఈ మనం తీసుకున్న ఈ మ్యాట్రిక్స్లో M/N ఆర్డర్ అనేది ఉంటుంది. ఈ M/N అంటే ఏంటి, M రోస్ అనేవి N కాలమ్స్ అనేవి ఉన్నాయి ఈ బ్రాకెట్లో. ఓకే, సో జనరల్గా మ్యాట్రిక్స్ని ఈ విధంగా మనం ఇండికేట్ చేయడం అనేది జరుగుతుంది ఇక్కడ. ఓకే, చూడండి. సో ఏ అనే మ్యాట్రిక్స్లో I రోస్ J కాలమ్స్. ఇక్కడ ఐని రోస్లో మనం చూపిస్తుంటాం, జేని కాలమ్స్గా మనం తీసుకుంటాం. ఐజే అనే కాలం ఐ రోస్ జే కాలం దగ్గర ఈ ఏ అనే ఎలిమెంట్ ఉంది. సో దీంట్లో ఈ బ్రాకెట్లో M/N రోస్ అండ్ కాలమ్స్ ఉన్నాయని మనం ఈజీగా తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఓకే, అండ్ సో ఆర్డర్ ఆఫ్ మ్యాట్రిక్స్. ఆర్డర్ అంటే ఏంటి, ఇప్పుడు ఆల్రెడీ మనం చూసాం. ఆర్డర్ అనేది ఏంటి, M/N అంటే M రోస్ అండ్ కాలమ్స్ అనేవి ఉండవు. సో చూడండి, ద ఆర్డర్ ఆర్ డైమెన్షన్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఈజ్ ఇన్ ద ఆర్డర్ పేర్ రూపంలో ఉంటుంది. అంటే ఏంటి ఇక్కడ ఏ ఆఫ్ ఐజే మీన్స్ ఇట్ ఈస్ ద పేర్. ఓకే, సో ఈ పేర్ అనేది లొకేషన్ని గుర్తిస్తుంది ఇక్కడ. ఓకే, సో చూడండి, పేర్ హ్యావింగ్
ఫస్ట్ కాంపోనెంట్ నెంబర్ ఆఫ్ రోస్, దీంట్లో తీసుకున్న ఫస్ట్ కాంపోనెంట్ ఇది సెకండ్ కాంపోనెంట్. ఓకే, సో ఈ ఫస్ట్ కాంపోనెంట్ అనేది నెంబర్ ఆఫ్ రోస్ అనేది తెలియజేస్తుంది, సెకండ్ కాంపోనెంట్ అనేది నెంబర్ ఆఫ్ కాలమ్స్ అనేది ఇండికేట్ చేస్తుంది ఇక్కడ. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3 rows అండ్ 2 columns అనేవి తీసుకున్నాం అనుకోండి. ఈ మ్యాట్రిక్స్ లో మనం తీసుకున్న ఈ మ్యాట్రిక్స్ అనేది ఏదైతే ఉంటుందో ఈ మ్యాట్రిక్స్ లో 3 rows 2 columns గా మనం తీసుకున్నట్లయితే దీన్ని 3,2 ఇలా రాసుకుంటాం. ఆర్ లేదనుకుంటే 3 × 2. సో దీన్ని 3/2 ఆర్ 3/2 గా మనం పిలవడం అనేది జరుగుతుంది. సో దీన్నే ఆర్డర్ అని అంటాం. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ సో ఎన్ని రోస్ ఉన్నాయి, ఎన్ని కాలమ్స్ ఉన్నాయి. సో 2 rows and 3 columns, 2 × 3, ఇట్ ఈస్ ద ఆర్డర్ ఆఫ్ మ్యాట్రిక్స్. సో ఇక్కడ 3 × ఓన్లీ కాలమ్ 1, సో 3/1. సో 3/1 అనేది ఆర్డర్ ఆఫ్ మ్యాట్రిక్స్. సో ఇక్కడ 1 2 3 అంటే 3/3. సో ఈ 3/3 అనేది సో ఆర్డర్ ఆఫ్ మ్యాట్రిక్స్. ఓకే, సో దీన్ని ఆర్డర్ ఆఫ్ మ్యాట్రిక్స్ అని అంటాం. ఓకే, సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ.